ఇప్పుడంటే కార్లు బండ్లు కానీ వెనకట ఏడికి పోవాలన్నా ఎడ్ల బండ్ల మీదనే పోయేటోళ్ళు ఉండే. మంచిగా బండిని కొబ్బరి మట్టాలతోని షింగారిచ్చి ఎడ్లకు బొట్లు బోనాలు పెట్టి ముస్తాబ్ చేసి బండి కట్టుకొని బయలుదేరేటోళ్ళు. జనం ఎక్కువ కాడ బెదిరి గంతులు వేస్తుంటే బండి తొట్ల కూసున్నాయన పగ్గాలు పట్టే ఆపేటిది. మరి గీ బండ్లే కూసున్నాయన ఎడ్డను ఆగబట్టలేకపోయిండో ఎట్లనో గాని గింత పని అయింది. అగ్గా అన్నలు ఎడ్ల బండి చుట్టూ గంతమంది ఉండ్రు, నినాదాల మీద నినాదాలు చేస్తుర్రు. ఆంకల ఎడ్లు బెదరగాలనే అన్నలో జర్ర గట్టిగా పట్టుకోర్రి. అసలే బండి మీద ఎమ్మెల్యే సార్ ఉన్నాడు, మళ్ళా ఏమీ పట్టుకొని కూడా పట్టుకోలేదు, అనామతిగా నిలబడ్డట్టు ఉండు. అగ్గో అంటనే ఉన్నా, ఆగం బట్టి అనే పట్టించినాయి. ఇంతకు గా బండి మీద ఉన్న ఎమ్మెల్యే ఎవరిలో ఎరికేనా? కోనసీమ జిల్లా కొత్తపేట సైకిల్ పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సారు. అన్నదాత సుఖీభవ పథకంతో రైతులకు కలిసొచ్చిందని ఆలమూరు అనేటి ఊళ్ళో ఉండేటి రైతులు సంబరాలు చేసుకుర్రు. గా సంబరాలకు ఎమ్మెల్యే సార్ను పెద్ద సుట్టం లెక్కన పిలిస్తే వచ్చిండట. రైతుల ముచ్చట కాబట్టి ఎడ్ల బండి మీదకెక్కి ఊరేగుదాం అని అనుకున్నట్టున్నాడు సారు. బండికి గట్టిన గాలి బుగ్గ పేలుడే ఆల్చాం, ఎడ్లు బెదిరినాయి. చెంగు నెగిరితే బండి మీద ఉన్న ఎమ్మెల్యే సారు ఈగింత మంది తుపుక్కున కింద పడ్డారు. చిన్న చిన్న దెబ్బలే తాకినాయి, పెద్దగా ఏం తాకలేదు. అందుకనే అందరు నిమ్మలం అయ్యిర్రు. ఆయన చుట్టూ గంత మంది ఉంటిరి, మీదికించి గాలి బుగ్గలు కడితిరి. మామూలుగానే మనుషుల్ని చూస్తే బెదురుతాయి గొడ్లు, అది సాలదన్నట్టు బుగ్గలు వేలితే ఇక ఆగుతాయా? ఇప్పుడు చూడురు ఏమైందో. ఇంకా పెద్దగా కాలేదు కాబట్టి సరిపోయింది గాని కాకూడదేమన్నా అయితే ఏం గాను చెప్పుర్రి.